Now question number 13, page number 327. Out of 100 students, out of 100 students, out of 100 students, two sections of two sections of 40 and 60, 40 and 60 are formed. 40 and 60 are formed if you and your friend are among, if you and your friend are among the 100 students. 100 students. Find the probability that first one, you both enter the same section. You both enter the same section. You both enter the same section. You both enter the different section. You both enter the different section. ఇది క్వశ్చన్ నాన్న ఒకసారి చూడండి. వన్ క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. వన్ క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్ లో యూ అండ్ యువర్ ఫ్రెండ్ కూడా ఉంది. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 100 మెంబర్స్ స్ట్రెంత్ ఎక్కువైంది నాన్న. ఈ 100 మెంబర్స్ ను 2 సెక్షన్స్ గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 100 మెంబర్స్ ను 2 సెక్షన్స్ గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సెక్షన్ లోనేమో 40 మెంబర్స్, సెకండ్ సెక్షన్ లోనేమో 60 మెంబర్స్. 2 సెక్షన్స్ గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ, డిఫరెంట్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 100 మెంబర్స్ లో యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఉన్నాను. నేను 2 సెక్షన్స్ గా డివైడ్ చేస్తే యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండొచ్చు, డిఫరెంట్ సెక్షన్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెంట్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనము 100 మెంబర్స్ ను 2 సెక్షన్స్ గా డివైడ్ చేద్దాం. వన్ సెక్షన్ లోనేమో 40 మెంబర్స్, సెకండ్ సెక్షన్ లోనేమో 60 మెంబర్స్. 2 సెక్షన్స్ గా ఫస్ట్ డివైడ్ చేద్దాము. డివైడ్ చేసిన తర్వాత యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ చేద్దాం, డిఫరెంట్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ చేద్దాం. ఓకే, ఫస్ట్ 100 మెంబర్స్ ను 2 సెక్షన్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఓకే, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్
number of ways of dividing, number of ways of dividing 100 students. Number of ways of dividing 100 students into two sections of, into two sections of 40 and 60. ఇప్పుడు మనము 100 మెంబర్స్ ను టూ సెక్షన్స్ గా డివైడ్ చేయాలి. వన్ సెక్షన్ లో 40, అనదర్ సెక్షన్ లో 60 మెంబర్స్ ను డివైడ్ చేద్దాం. డివైడ్ చేయడం అంటే ఇప్పుడు ఈ క్లాస్ లో 100 మెంబర్స్ ఉన్నాను. ఈ క్లాస్ లో నుంచి 40 మెంబర్స్ ను నేను వేరే క్లాస్ లో పంపించాను. టూ సెక్షన్స్ గా డివైడ్ అయిపోయినాయి. ప్రజెంట్ ఈ క్లాస్ లో 100 మెంబర్స్ ఉన్నాను. ఈ 100 మెంబర్స్ నుంచి 40 మెంబర్స్ ను అనదర్ క్లాస్ లోకి పంపించాను, లేదా 60 మెంబర్స్ ను అనదర్ క్లాస్ లోకి పంపించాను. టూ సెక్షన్స్ గా డివైడ్ కాలేదా? కాబట్టి 100 మెంబర్స్ ను 40 and 60 టూ సెక్షన్స్ గా ఎన్ని వేస్ లో డివైడ్ చేయొచ్చు అంటే n of s is equal to 100c40. 100c40 ఎన్ని వేస్ లో డివైడ్ చేయొచ్చునా అంటే 100 మెంబర్స్ నుంచి 40 మెంబర్స్ ను మనం వేరే రూమ్ లోకి పంపిస్తే టూ సెక్షన్స్ గా డివైడ్ అవుతాయి. మరి 40 మెంబర్స్ ఎందుకు పంపించాలి? 60 మెంబర్స్ పంపించచ్చు కదా అంటారు. ఎందుకంటే అప్పుడు 100c60 వస్తుంది. 100c60 అన్న 100c40 అన్న సేమ్. ఎందుకు చెప్పు? 100c40 ఎందుకంటే 100 minus 40 60, 100 minus 60 40 values both are same. NCR is equal to NC n minus R. 100c40 అన్న 100c60 అన్న టూ వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఫైండ్ అవుట్. కాబట్టి ఇప్పుడు ఎన్ని వేస్లో n of s is equal to 100c40 లేదా 100c60 రాసినా ఏం కాదు, టూ వాల్యూస్ సేమ్. ప్రజెంట్ మనము ఇప్పుడు n of s is equal to ఎంత అవుతుందంటే 100c40 అవుతుంది. ఓకే రైట్. నౌ ఫస్ట్ క్వశ్చన్, యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ చేద్దాం. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? you both enter the same section. You both enter the same section. You both enter the same section. అంటే you and your friend సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ చేస్తున్నాను. దీనికి ఫేవరబుల్ గా ఉండే ఈవెంట్ ను ఏ అనుకుందాం. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్, లెట్ క్యాపిటల్ ఏ బి ద ఈవెంట్ దట్, let capital A be the event that you both enter the same section. You both enter the same section. Okay, you and your friend same section unde probability ki favorable event ni A anukuntunna. Okay, first write down this, next continue cheyadam. Write down fast, Nana. Okay, Monica K from SME1, very good.
Okay, completed now. Okay, right. Okay, right. Now you and your friend same section లో ఉండే ప్రాబబిలిటీ చేద్దాం. ఫస్ట్ here 100 మెంబర్స్ ఉన్నారు. టోటల్ ఎంత మంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ ను ఫస్ట్ 2 సెక్షన్స్ గా డివైడ్ చేయాలి. ఇది ఫస్ట్ సెక్షన్, ఇది సెకండ్ సెక్షన్. ఇది 40 మెంబర్ సెక్షన్, ఇది 60 మెంబర్ సెక్షన్. ఇప్పుడు నేను 100 మెంబర్స్ ను 2 సెక్షన్స్ గా డివైడ్ చేస్తున్నాను అని చెప్పగానే ఏం చేసినంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ వెంటనే వెళ్ళి, ఎందుకంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండాలనుకుంటారు కదా, 2 మెంబర్స్ వెళ్ళి ఈ ఫస్ట్ సెక్షన్ లో కూర్చున్నాను అన్న. ఓకే, 2 సెక్షన్స్ గా డివైడ్ చేస్తున్నాం అని చెప్పగానే యూ అండ్ యువర్ ఫ్రెండ్ వెళ్ళి ఈ 40 సెక్షన్ లో కూర్చున్నారు. అంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఈ 100 మెంబర్స్ లో ఉన్న వాళ్ళే. యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఈ 100 మెంబర్స్ లో ఉన్నారు కాబట్టి యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఈ క్లాస్ ఎంతమంది ఉంటున్నారు? ఓన్లీ 98 మెంబర్స్ ఉంటున్నారు. ఈ 100 మెంబర్స్ లో యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ క్లాస్ లో ఉండాలి కాబట్టి ఈ 2 మెంబర్స్ 40 మెంబర్స్ క్లాస్ లోకి వెళ్ళారు. అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఈ 98 మెంబర్స్ ఉంటారు. మరి ఈ క్లాస్ లో మీకు ఎంతమంది పంపించాలన్నా యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఈ క్లాస్ లో ఉన్నారు. ఈ 40 మెంబర్స్ క్లాస్ లో యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఎంటర్ కాబట్టి నేను ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 38 మెంబర్స్ నే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ క్లాస్ లో ఉన్నారు. అంటే ఈ 98 మెంబర్స్ నుంచి 38 మెంబర్స్ ను సెలెక్ట్ చేయాలి. ఇలా చేసిన యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉంటారు. యూ అండ్ యువర్ ఫ్రెండ్ మిడిల్ లో ప్లస్ యూజ్ చేశాను అన్న. యూ అండ్ యువర్ ఫ్రెండ్ సెకండ్ సెక్షన్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ సెకండ్ సెక్షన్ లో పోయి కూర్చున్నారు. అప్పుడు ఇక్కడ 100 లో 2 మెంబర్స్ పోతే 98 మెంబర్స్ ఉంటున్నారు. అది 98 మెంబర్స్ నుంచి నేను ఈ సెక్షన్ కి ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 58 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. 58 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. అంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఫస్ట్ సెక్షన్ లో అయినా ఉండొచ్చు, సెకండ్ సెక్షన్ లో అయినా ఉండొచ్చు. అంటే ఈ వర్క్ అనేది 2 వేస్ లో ఉంది. ఇలా చేసిన యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉంటారు. ఇలా చేసిన యూ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్. అంటే ఈ వర్క్ ను ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. కాబట్టి మిడిల్ లో ఏమొచ్చిందన్నా ప్లస్ సింబల్ వస్తుంది. ఓకేనా? అంటే ఈ వర్క్ ను 2 ప్రాసెస్ లో చేయొచ్చు. అంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఫస్ట్ సెక్షన్ లో అయినా ఉండొచ్చు, సెకండ్ సెక్షన్ లో అయినా ఉండొచ్చు. కాబట్టి వర్క్ 2 ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి మిడిల్ లో మనం ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ సెక్షన్ ఫామ్ కావాలంటే 98 మెంబర్స్ నుంచి 38 మెంబర్స్ ను సెలెక్ట్ చేయాలి. సెకండ్ సెక్షన్ ఫామ్ కావాలంటే 98 మెంబర్స్ నుంచి, సెకండ్ మోడల్ అయితే 98 మెంబర్స్ నుంచి 58 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నౌ n of a is equal to you and your friend ఫస్ట్ సెక్షన్ లో ఉంటే 98 మెంబర్స్ నుంచి 38 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఇలా చేయొచ్చు. ప్లస్ ఈ 98 మెంబర్స్ నుంచి 58 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఇలా చేయొచ్చు. ప్లస్ ఇలా చేయొచ్చు. ఇది n of a అవుతుంది. నౌ p of a is equal n of a by n of s. n of a value 98c38 plus 98c58 by 100c40. మీకు అందరికి ఎన్సిఆర్ ఫార్ములా తెలుసా? ఏంటిది ఎన్సిఆర్ ఫార్ములా? n factorial by n minus r factorial into r factorial. ఓకే, ఎన్సిఆర్ ఫార్ములా అప్లై చేయండి. n factorial by n minus r factorial
n minus r factorial into r factorial. దీనికి కూడా NCR ఫార్ములా అప్లై చేయండి. n factorial by n minus r factorial into r factorial by 100C40 కూడా అప్లై చేయండి. n factorial by n minus r factorial into r factorial. అన్నిటి కూడా ఫస్ట్ వన్ కు సెకండ్ వన్ కు థర్డ్ వన్ అన్నిటి కూడా NCR ఫార్ములా అప్లై చేశాను. ఈ సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ రాయండి. ఫస్ట్ రైట్ డౌన్. ఓకే కంప్లీట్ అయిందన్నా దివ్య? ఓకే రైట్. ఇది క్యాలిక్యులేషన్ చేయండి అన్న. చూడండి 98 factorial 98 factorial by 98 minus 38 60 factorial into 38 factorial plus 98 factorial by 98 minus 58 40 factorial into 58 factorial by 100 factorial by ఈ ఫ్రాక్షన్ ను పైకి తీసుకెళ్ళినా రివర్స్ అవుతుంది. టోటల్ into reverse now. 100 minus 40 is equal to 60. 60 factorial into 40 factorial by 100 factorial. ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్ కి వెళ్తే రివర్స్ అవుతుంది నాన్న. ఈ ఫస్ట్ వన్ కు సెకండ్ వన్ కు ఇంటూ అవుతుంది. ఓకే రైట్. ఓకే ఇది ఫస్ట్ ఫ్రాక్షన్ కి ఫస్ట్ వన్ కి ఇంటూ చేయాలి అండ్ సెకండ్ వన్ కి కూడా ఇంటూ రాయాలి. ఓకే రాస్తాను చూడండి అందరూ కూడా. 98 factorial by 60 factorial into 38 factorial into చేయనా 60 factorial into 40 factorial by 100 factorial plus సెకండ్ మనకు మల్టిప్లై చేయండి. 98 factorial by 40 factorial into 58 factorial into 60 factorial into 40 factorial by 100 factorial. దీన్ని ఫస్ట్ వన్ కు మల్టిప్లై చేశాను, సెకండ్ వన్ కు మల్టిప్లై చేశాను. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ 98 ఫ్యాక్టోరియల్ ను 100 ఫ్యాక్టోరియల్ ను క్యాన్సిల్ చేయాలి. 98 ఫ్యాక్టోరియల్ ను 100 ఫ్యాక్టోరియల్ ను క్యాన్సిల్ చేయాలంటే ఈ 100 ఫ్యాక్టోరియల్ ఏం రాయాలంటే 100 into 99 into 98 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇప్పుడు 40 ఫ్యాక్టోరియల్ ను 38 ఫ్యాక్టోరియల్ ను క్యాన్సిల్ చేయాలంటే ఈ 40 ఫ్యాక్టోరియల్ 40 into 39 into 38 ఫ్యాక్టోరియల్ రాయాలి. 38 క్యాన్సిల్ అవుతుంది. ఇంకో ఫస్ట్ వన్ రాస్తున్నాం చూడండి. ఫస్ట్ వన్ 98 factorial by 60 factorial into 38 factorial 60 factorial into 40 factorial అంటే 40 into 39 into
38 factorial by 100 factorial అంటే 100 into 99 into 98 factorial ప్లస్ ప్లస్ ఇది రాయాలి. ఇది రాయడం కనుక ఇక్కడ క్యాన్సిల్ చేస్తుంది చూడండి. 98 ఫ్యాక్టోరియల్ కు 98 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 38 ఫ్యాక్టోరియల్ కు 38 ఫ్యాక్టోరియల్, 60 ఫ్యాక్టోరియల్ కు 60 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 60 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు న్యూమరేటర్ లో ఏముందన్నా 40 into 39 by 100 into 99 ఉంది. ఇదే మోడల్ సెకండ్ వన్ నేను రాస్తాను, మీరే క్యాన్సిల్ చేసుకోవాలి. సెకండ్ వన్ ప్లస్ 98 factorial by 40 factorial into 58 factorial into 60 factorial. 60 factorial అంటే 60 into 59 into 58 factorial. 60, 59, 58 factorial into 40 factorial by 100 into 99 into 98 factorial. ఇది కూడా మీరు క్యాన్సిల్ చేయాలి. ఎట్లా చేస్తారన్నా 98 క్యాన్సిల్ అవుతుంది, 40 క్యాన్సిల్ అవుతుంది, 58 క్యాన్సిల్ అవుతుంది. అంటే 60 into 59 by 100 into 49. మళ్ళీ వీటిని కూడా నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాము. ఫస్ట్ రైట్ డౌన్ ఫాస్ట్ నానా. Okay, completed. చూడండి here 40 into 39. 40 into 39 by 100 into 99 plus 60 into 59. 60 into 59 by 100 into 100 into 99. ఇది నాన్న. మళ్ళీ దీన్ని కూడా క్యాన్సిల్ చేయండి. మీరే చేయండి అన్న, క్యాన్సిల్ చేయాలి. ఆఫ్టర్ క్యాన్సిలైజేషన్ 26 by 165 plus 59 by 165. మళ్ళీ ఎల్సిఎం చేయండి అన్న. ఎల్సిఎం చేస్తే 85 by 165. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిలైజేషన్ చేస్తే 17 by 33 is the answer. You and your friend సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ ఎంత అంటే 17 by 33. ఓకే, రైట్ డౌన్. క్యాన్సిలైజేషన్ మీరు చేసుకోవాలా, తర్వాత ప్రాక్టీస్ చేసినప్పుడు చేద్దరు. ఫస్ట్ రైట్ డౌన్. ఓకే, రైట్ కన్నా. నెక్స్ట్ వన్ ఏంటంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ డిఫరెంట్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ చేద్దాం. యూ అండ్ యువర్ ఫ్రెండ్ డిఫరెంట్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ చేద్దాం నాన్న. ఓకే, యూ బోత్ ఎంటర్ ద డిఫరెంట్ సెక్షన్. Second question, you both
enter the different section. You both enter the different section. You and your friend different section లో ఉండే ప్రాబబిలిటీ చేద్దాం. చూడండి ఇక్కడ టోటల్ గా 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ ను 2 సెక్షన్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ సెక్షన్ లో 40, సెకండ్ సెక్షన్ లో 60 మెంబర్స్ లో 40 60 డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉండాలి? యు అండ్ యువర్ ఫ్రెండ్ డిఫరెంట్ సెక్షన్ లో ఉండాలి. యు ఏమో ఫస్ట్ సెక్షన్ అనుకుందాం, యువర్ ఫ్రెండ్ ఏమో సెకండ్ సెక్షన్ అనుకుందాం. యు అండ్ యువర్ ఫ్రెండ్ 2 సెక్షన్స్ లో ఉంది. ఇక్కడ 98 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 98 మెంబర్స్ ఉంటారు. మరి ఈ సెక్షన్ యు ఎంటర్ ద ఫస్ట్ సెక్షన్. ఈ 98 మెంబర్స్ నుంచి ఫస్ట్ సెక్షన్ లోకి ఎంతమంది పంపించాలన్నా? ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 39 మెంబర్స్. 39 మెంబర్స్. ఓకే, సెకండ్ సెక్షన్ లోకి ఎంతమంది పంపించాలి? 59 మెంబర్స్. ఇక్కడ మిడిల్ లో ఇంటూ వస్తుంది. ఇంత ముందుకు మిడిల్ లో ప్లస్ వచ్చింది నాన్న. ఇంత ముందుకు ఎలా వచ్చిందంటే యు అండ్ యువర్ ఫ్రెండ్ ఫస్ట్ సెక్షన్ లో ఉండొచ్చు, సెకండ్ సెక్షన్ లో ఉండొచ్చు. ఆ వర్క్ ను 2 వేస్ లో చేసాము కాబట్టి మిడిల్ లో ప్లస్ వచ్చింది. ఇక్కడ యు ఏమో ఫస్ట్ సెక్షన్ లో ఉన్నాం, వర్క్ అయిపోతుందా? అయిపోదు. యువర్ ఫ్రెండ్ ఏమో సెకండ్ సెక్షన్ లో ఉండాలి కాబట్టి ఇదంతా ఒకటే వర్క్ కాబట్టి ఓకే. ఫస్ట్ వర్క్ నేమో ఎం వేస్, సెకండ్ వర్క్ ఏమో ఎన్ వేస్, టోటల్ వర్క్ ఎంఎన్ వేస్ లో కండక్ట్ చేయాలి. అంటే 98C39 9 into 98C59 ఈ ప్రాసెస్ లో చేయాలి. మరి చేస్తే ఇప్పటికే క్యాలిక్యులేషన్స్ తో ఇబ్బంది పడ్డాము, మీరు హెల్ప్ చేశారు కాబట్టి చేశాను. ఓకే, మరి ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇలా చేయకుండా, ఇలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా చేయకుండా ఏం చేయాలంటే టోటల్ ప్రాబబిలిటీ మైనస్ యువర్ అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ. టోటల్ ప్రాబబిలిటీ నుంచి యు అండ్ యువర్ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ మైనస్ చేయాలి. అప్పుడు డిఫరెంట్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ వస్తుంది. టోటల్ ప్రాబబిలిటీ 1 అన్నది తెలుసు కదా. టోటల్ ప్రాబబిలిటీ నుంచి now ఇంతకు మనకు ఆపోజిట్. now p of a కాంప్లిమెంట్ is equals 1 minus p of a. p of a అంటే మనం ఇంతకు చేసుకున్నాం. అంటే 1 minus you and your friend సేమ్ సెక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ 17/33 is equal to 16/33 is the answer. ఓకే, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు నాన్న. ఓకే, రైట్ డౌన్ this one. Page number 324, example number 5. If capital A and B, if capital A and B are two events, then show that first one, P of A intersection B complement is equals P of A minus P of A intersection B, and second one, the probability that one of them occurs,
one of them occurs is given by P of A plus P of B minus P of A minus 2 P of A intersection B. 2 of A intersection B. అందరూ చూడండి ఈ 2 వాల్యూస్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటన్నా P of A intersection B complement is equals P of A intersection B complement is equals P of A minus P of A intersection B. First one prove చేస్తున్నాను. We have A is equal to A can be written as A intersection B union A intersection B complement. అందరూ చూడండి. First one P of A intersection B complement is equal to P of A minus P of A intersection B అని ప్రూవ్ చేస్తున్నాను. అది ప్రూవ్ చేయాలంటే we know that A is any event on set na. A can be written as A intersection B union A intersection B complement అని రాయొచ్చు. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే A నే వస్తుంది. ఒకసారి చూడండి, మీకు కావాలంటే వెన్ డయాగ్రామ్ చూపిస్తున్నా. ఇది A నా, ఇది A, ఇది B. ఈ RHS తో నేను వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాను, మనకు LHS వస్తుంది. ఫస్ట్ ఏంటి అన్న A ఇంటర్సెక్షన్ B. ఇది A ఇంటర్సెక్షన్ B ఇదేనా, ఇది A ఇంటర్సెక్షన్ B నా. A ఇంటర్సెక్షన్ B అంటే షేడెడ్ పార్ట్. సెకండ్ వన్ ఏంటిదన్నా A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. A intersection B complement అన్నా A minus B అన్నా సేమ్. కాంప్లిమెంట్ ఉన్నది మైనస్ చేయాలన్నా A intersection B complement A minus B సేమ్ అన్న. కాంప్లిమెంట్ ఉన్నది మైనస్ రాయాలి A minus B. A minus B అంటే ఏంటన్నా A నుంచి కంప్లీట్ గా B ని మైనస్ చేయాలి. ఇదంతా B నా, ఇది టోటల్ గా B ని మొత్తం మైనస్ చేయాలి. B ని టచ్ చేయకండి. చూడండి, B ని టచ్ చేయట్లేదు నేను, B ని టచ్ చేయట్లేను. ఇది సెకండ్ వన్ అన్న. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ ను సెకండ్ డయాగ్రామ్ ని ఏం చేయాలి, యూనియన్ చేయాలి. యూనియన్ అంటే ఇది టోటల్ అన్న. టోటల్ అంటే ఈ షేడ్ ఇది అన్న, ఈ 2 కలిపితే ఏమవుతుంది A అవుతుంది. అంటే ఇది టోటల్ గా ఏమవుతుంది A అవుతుంది. అంటే A can be written as A intersection B union A intersection B complement ఇలా రాయొచ్చు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, A intersection B complement అంటే A minus B. ఇప్పుడు చెప్పండి, B intersection A complement అంటే B intersection A complement అంటే B minus A. కాంప్లిమెంట్ ఉన్నది మైనస్ రాయాలి. ఓకేనా, రైట్. అంటే ఏంటన్నా A can be written as A intersection B union A intersection B complement. Now both sides taking probability. P of A is equals P of A intersection B union A intersection B complement. Probability multiply చేయండి. P of A intersection B P of A intersection B. మరి ప్రాబబిలిటీ తో మల్టిప్లై చేసినప్పుడు యూనియన్ ఏమవుతుందన్న ప్లస్ అవుతుంది. P of A intersection B complement. Okay, now P of A intersection B complement is equal to A intersection B complement is equal to this one, take this side, P of A minus
P of A intersection B. P of A intersection B complement is equal to this side as P of A minus P of A intersection B. Okay, write down. Okay, complete it. Okay, right. కొంచెం చూడండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసినా ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసినామంటే P of A intersection B complement P of A intersection B complement ఫార్ములా చెప్పండి. P of A minus P of A intersection B. మనకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఇది ఫార్ములా నెక్స్ట్ ఎక్సర్సైజ్ సి ఎక్సర్సైజ్ లో ఇది ఫార్ములా లాగా యూజ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇది ప్రూవ్ చేసి చూడండి. P of A intersection B complement is equal to first P of A minus ఈ two numbers ఇంటర్సెక్షన్ చేయాలి. P of A intersection B కాంప్లిమెంట్ లేదు రాయాలి. P of A minus P of A intersection B. ఇది A intersection B కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు దీన్ని మీరు రాయండి. P of B intersection A complement is equal to సేమ్ ఫార్ములా రాయండి. A intersection B complement అంటే ఈ ఫార్ములా. మరి B intersection A complement అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ లేనిది రాయాలి. P of B minus P of B minus P of B intersection A. B intersection A అన్నా A intersection B అన్నా సేమ్. ఇలా ఉన్న రాయగలగాలి, ఇలా ఉన్న రాయగలగాలి. ఓకే, బాగుంది. A intersection B complement ఫార్ములా కాంప్లిమెంట్ లేని ఫస్ట్ రాయాలి. P of A minus P of A intersection B. B intersection A complement అంటే P of B, P of B intersection A అన్నా A intersection B అన్నా సేమ్. ఇలా ఉంటే ఈ ఫార్ములా రాయాలి, ఇలా ఉంటే ఈ ఫార్ములా రాయాలి. మనకు సి ఎక్సర్సైజ్ లో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఓకే, మనం ఫస్ట్ వన్ ప్రూవ్ చేసినాం కదా. నౌ సెకండ్ వన్ ప్రూవ్ చేద్దాం. సెకండ్ వన్ ఏంటన్నా, the probability that one of them occurs. Second one, right? Or second one ఏంటన్నా, the probability that one of them occurs. దీనికి ఫేవరబుల్ గా ఉండే ఈవెంట్ ను ఈ అనుకుంటున్నాం. ఈ అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు, టీ అనుకోవచ్చు. ఓకే, let E be the event that second one. Let E be the event that exactly one of them occurs. Exactly one of them occurs. Exactly one of them occurs. Exactly A B two events na. A comma B అనేది two events. ఈ two events లో exactly one of them occurs. Either A or B. Exactly only one occurs. Okay na? Exactly one of them occurs కు ఫేవరబుల్ గా ఉండే ఈవెంట్ ను నేను ఈ అనుకుంటున్నాను. మరి ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అక్కర్స్ అంటే ఏమని రాయాలి? ఇంతకు ఒక టేబుల్ రాపించాను. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అక్కర్స్ అంటే ఏమని రాయాలన్నా,
ఈ అంటే ఏంటన్నా ఈ అంటే మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అకర్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అకర్స్ అంటే ఇది రాయాలి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ మైనస్ బి అనేది ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కాంప్లిమెంట్ ఉన్నది మైనస్ రాయాలని చెప్పాను ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అన్న ఇది సేమ్ అన్న అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇక్కడ ఏ అకర్స్ ఇక్కడ బి అకర్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అకర్స్ అంటే ఐదర్ ఏ ఆర్ బి దాన్ని ఏమని రాయాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇప్పుడు ఫస్ట్ వన్ మనం ప్రూవ్ చేసినాం కదా ఫస్ట్ వన్ ప్రూవ్ చేసిన ఫార్ములా ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి మరి నౌ ఫస్ట్ both side multiplying with probability both side multiplying with probability p of e is equal to probability of a intersection b complement union b intersection a complement multiplying with probability p of a intersection b complement p of a intersection b complement plus P of B intersection A complement. మరి ఫార్ములా చెప్పండి ఫస్ట్ వన్ ప్రూవ్ చేసినాం P of A intersection B complement ఫార్ములా P of A minus P of A intersection B plus మరి B intersection A complement ఫార్ములా P of B minus P of A intersection B P of A plus P of B plus P of B minus P of A intersection B minus P of A intersection B and minus 2 P of A intersection B. Okay, answer completed. Okay, write down.